సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఎస్పీ శ్రీనివాస్ గారు అనేది పెద్దగా కనిపించట్లేదు. ఎస్పీ అంటేనే స్మాల్ పీపుల్ అండి. మాకు ఈ పబ్లిసిటీలో వద్దు. ఆ ఫ్లిప్ సైడ్లో ఒక బ్యాడ్ టైం రాగానే ఎలా మనుషులు మారిపోతారు. ఆయన పోయాక ఎవరు వచ్చారు అది ఇంపార్టెంట్. ఇంటీరియర్స్, కిచెన్ ఇవన్నీ ఏంటి అసలు? సొంతంగా కష్టపడి పైకి వద్దాం. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మా నాన్నగారు ఎప్పుడు అదే చెప్పాయన, డబ్బు వెనకాల నువ్వు వెళ్ళకు, మంచి చేయి, ఇంకోళ్ళకి అన్యాయం చేయొద్దు. చిరంజీవి గారి డాన్స్ మూమెంట్స్ గురించి కామెంట్ చేశారని విన్నాను. రంగమూడి షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు వచ్చి కూర్చున్నారు. మా నాన్నగారిని అడిగారు, ఏ వెంకట బాబు డాన్స్ ఎలా ఉంది నాది, ఇలా చేస్తారు ఏంటి, మనకేనే ఒక స్టైల్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హిట్. మహేశ్వరి ఫిల్మ్స్ ప్రొడక్షన్ ఆ బ్యానర్ లో సినిమాలు తీశారు. మహేశ్వరి ఎవరు? యాక్చువల్లీ శ్రీదేవి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేదండి నేను చిన్నప్పుడు. ఆ పేరుతోనే నాన్నగారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఏంటి ఆ పేరు వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇన్ఫాక్ట్ ఈ క్వశ్చనే బాలు గారు అడిగారు నన్ను. బయట నుంచి బోర్డు తీసుకుని థ్యాంక్స్ టు ద గాడ్ బాలు గారికి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరోనా టైంలో సడన్ గా న్యూస్, వాట్ వాస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్? యాక్చువల్లీ జీవితంలో 3 సార్లు గుటక పెట్టుకొని ఏడిచిందంటే బాలు గారి పోయినప్పుడు. చరణ్ తో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది? బాండ్ వెరీ వెరీ క్లోజ్. ఎస్పీ శ్రీనివాస్ గారు, ఎస్పీ చరణ్ గారు, ఎందుకని నాకు సడన్ గా ఇలా చూస్తే అలాగే అనిపిస్తున్నారు, ఒకేలా ఉన్నట్టు అనిపిస్తున్నారు? ఎందుకు తెలియదండి, నాకు comes automatically. That's nothing there. I don't know. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనం ఇప్పుడు చెన్నైలో ఉన్నాము. ఒక విశిష్టమైనటువంటి అతిథిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా ఆ పర్సన్ ఎందుకని అంత ప్రత్యేకం, ఎందుకని అంత విశిష్టం? ఫిల్మ్ ఇండస్ట్రీలో కళామ తల్లికి ఆ ఫ్యామిలీ చేసినటువంటి సేవ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, వర్ణించలేము. కోదండపాణి గారు, ఆ తర్వాత వారి సోదరుడు వెంకన్న బాబు గారు, ఆ ఫ్యామిలీ అంతా ఒకవైపు సంగీతం, మరోవైపు సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడమే కాదు, ఎంతోమందికి సరికొత్తగా పరిశ్రమలోకి రావడానికి కూడా హెల్ప్ చేశారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా సింపుల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఇంకొక బిజినెస్ చేస్తున్నటువంటి పర్సన్ని మనం కలవబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు వెంకన్న బాబు గారి తనయుడు ఎస్పీ శ్రీనివాస్ గారు. చాలా తక్కువగా మాట్లాడతారు, ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువగానే ఇస్తారు. బట్ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ అయిపోయారు, మనతో మాట్లాడడానికి కొంచెం సమయం ఇచ్చారు. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఎందుకని అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు, పెద్దగా కనిపించరు, దూరం అయిపోయినట్టుగా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి? ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అవ్వలేదండి. ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇవాళ ప్రతి ఇంటర్వ్యూలో ఏంటంటే ఎసెన్స్ కంటెంట్ కంటే న్యూస్ ఎక్కువ అయిపోతుంది. స్పైస్ టీఆర్పీ కోసం కానీ రకరకాల కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు. అది మాకు ఇబ్బందికరంగా, మా ఫ్యామిలీకి ఇబ్బందికరంగా ఉండకూడదని కొంచెం దూరంగా ప్రశాంతంగా సంతోషంగా నాన్నగారు వల్ల ఆయనది ఆశీస్సులతో ఆయన వల్ల ఇవాళ మేము చాలా బాగున్నాం. బట్ మీరు అడిగాక రేపు ముఖ్యంగా ఫాదర్స్ డే కాబట్టి ఓకే, ఇదొక అదృష్టం, మా నాన్నగారి గురించి మాట్లాడడానికి ఇదొక అదృష్టంగా భావించి తప్పకుండా ఇస్తానని చెప్పేసి ఐఎమ్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, కొంచెం మా కోసం టైం ఇచ్చినందుకు. అండ్ సో మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనగానే ఎస్పీ శ్రీనివాస్ గారి కోసం వెతికితే వెంకన్న బాబు గారు, కోదండపాణి గారు, ఆ ఫ్యామిలీ, రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఎస్పీ శ్రీనివాస్ గారు అనేది పెద్దగా కనిపించట్లేదు. యాక్చువల్గా ఎక్కడ
ఇంత మూలకు కూడా దొరకట్లేదు, ఎందుకలా? ఎస్పీ అంటేనే స్మాల్ పీపుల్ అండి, సింపుల్ పీపుల్. మాకు ఈ పబ్లిసిటీలు వద్దు అని కొంచెం దూరంగా సింపుల్ లైఫ్, సింపుల్ పీపుల్. బట్ ఒకటేంటంటే కోదండపాణి గారు నేర్పించిన, ఆయన చేసిన పద్ధతులు కానీ, విషయాలు కానీ, మంచితనాలు కానీ, మా నాన్నగారు ఎస్పీ వెంకన్నబాబు గారు చేసింది మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆ బాటలో, ఆ పద్ధతిలో, ఆ ఒక వేలో మనం కూడా మిగతా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మంచిగా చేసుకుంటూ మంచి చేయాలి. కానీ దానికి పబ్లిసిటీ అక్కర్లేదండి, ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు మాకు. సో దేవుడి దయ వల్ల బాగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఎందుకని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు? మీరు అంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు, సపరేట్గా ఫిల్మ్ ఇండస్ట్రీతో కాకుండా. యూ హ్యాడ్ మెనీ ఛాన్సెస్, గోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉన్నప్పటికీ కూడా. అవన్నీ కాదనుకొని బయటకు వచ్చేసారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు. ఇంటీరియర్స్, కిచెన్, ఇవన్నీ ఏంటి అసలు? ఏంటంటే అండి, మేము చిన్నప్పటి నుంచి దాదాపు నాకు బాగా గుర్తుంది, నా స్కూల్లో మై క్లాస్మేట్స్ ఎవరెవరంటే రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్, వీ బోత్ స్టడీ టుగెదర్, కోదండరామ్ రెడ్డి గారి అబ్బాయి సునీల్, ఇన్ఫ్యాక్ట్ వైభవ్ నా జూనియర్ అనమాట. మా ఇంట్లో అద్దెకి రవిరాజ పిన్సెట్టి గారు ఉండేవి, ఆయన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ప్రదీప్, ప్రభాష్, మా ఇంట్లో పెరిగిన పిల్లలు వాళ్ళు. చిన్నప్పటి నుంచి షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. మా సినిమాలో బాగా గుర్తుంది, రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు తిరుపతికి వెళ్ళాం. ఆ విలేజ్లో కానీ, ఆ క్రౌడు, ఆ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే చెప్పాలా. మాకు చాలా అదృష్టం ఏంటంటే నాకు 5 years నుంచి శబరిమలకి మా నాన్నగారు తీసుకెళ్ళి ఆయన. టిల్ నౌ ఐ హావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 27 years నా ఆన్ శబరిమల ట్రిప్. అప్పట్లో ఎంత అదృష్టం అంటే మా గ్రూప్ ఒక 150 మంది వెళ్తున్నామంటే చిరంజీవి గారు, అర్జున్, నంబియార్ గారిని కలిశాను, నగేష్ గారితో ట్రావెల్ చేశాను, వాళ్ళతో భోజనం చేయటం, శబరిమలలో వాళ్ళతో స్టే చేయటం. ఇంత అదృష్టం అంటే కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నాం బాగా. షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, ప్రివ్యూ షోస్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడంటే అక్కడ సందడిగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేది మాకు. అగైన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్, మా నాన్నగారు ఫస్ట్ మాకు తెలిసినంత వరకు పద్మాలయలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి నటించారు. ఆయన చాలా సినిమాలు, చాలామందికి తెలియదు ఆ విషయం. వెంకటబాబు గారు యాక్ట్ చేశారు. అల్లూరు సీతారామరాజులు సినిమాలో ఉన్నారు, గజదొంగల్లో యాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అల్లూరు సీతారామరాజు సినిమాలో ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా రాజబాబు గారు నాన్నగారు ఉంటారనమాట. కృష్ణ గారు వచ్చి అన్ని వెపన్స్ సరెండర్ చేయమంటారు, అందులో దాక్కుంటాడు. సో లైక్ వైజ్ ఈజ్ డన్ మెనీ మూవీస్. అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా మోసగాళ్ళకి మోసగాడు, అల్లూరు సీతారామరాజు, పండంటి కాపురం, దానికి పండంటి కాపురానికి పెదనాన్న గారి మ్యూజిక్, కోదండపాణి గారి మ్యూజిక్. అంత కష్టపడి ఒక మనిషి ఏమీ లేకుండా చెన్నైకి వచ్చి మేము అద్దెంట్లో ఉంటూ మమ్మల్ని ఇంత బాగా చదివిస్తూ మా ఇంటిని రన్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ గారు వచ్చి, బాగా గుర్తుందండి మాకు చిన్నప్పుడు ఎంతోమంది, కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మా రుస్తుం షూటింగ్ అరుణాచలం స్టూడియోలో జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కలిసి భోజనం చేసేవాళ్ళం. రాజేంద్ర ప్రసాద్ గారు రైట్ ఫ్రమ్ డే బిగినింగ్ వీ నో హిమ్ వెరీ వెల్ యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అర్జున్ డేట్స్ అన్నీ నాన్నగారు చూసాయన. ఇవన్నీ చూసేటప్పుడు ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఎక్కడైతే కొంచెం బ్యాడ్ టైం అనొచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద డైనమిక్స్, మాకు ఆ ఫ్లిప్ సైడ్లో ఒక బ్యాడ్ టైం రాగానే ఎలా మనుషులు మారిపోతారు, బాగా మన వాళ్ళు తెలిసిన వాళ్ళే మనకి డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారు, ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా మారుతుంది, అంటే ఒక మంచిగా డబ్బులు ఉన్నప్పుడు హిట్ ఇవ్వటం కాదు ఇంపార్టెంట్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అక్కడే మేము నేర్చుకున్నాం చాలా విషయాలు. ఓకే, ఇలా ఉంటే ఇదేనేమో అని. మా చిన్నప్పుడు అంటే స్కూల్కి కార్లో వెళ్ళే వాళ్ళం, మేము కాలేజ్కి బస్సులో వెళ్ళి కష్టపడి, ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది. నాన్నగారు పోతే ఏంటి, ఆయన పోయాక ఎవరు వచ్చారు అది ఇంపార్టెంట్, ఉన్నప్పుడు వచ్చి పలకరించడం కాదు. ఆయన పోయినప్పుడు, ఆయన బాడీ అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు చూశారు. ఆయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అప్పుడు ఆయన పరిస్థితి, వాట్ వాజ్ ద డిప్రెషన్ వాజ్ గోయింగ్ త్రూ, హౌ వాజ్ ద ఇండస్ట్రీ చేంజ్డ్ ద హోల్ స్కినారియో ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. అంత బిజీగా ఉన్న మనిషి ఎలా మాకు చూస్తున్న కొద్దీ మాకు వీ లెర్న్డ్, అంటే ఓకే ఇలా ఉంటారు, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. నాట్ ఎవ్రీబడి, అందరు కాదు,
నేను అలా చెప్పను కానీ ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. నేను మీకు అన్నట్టు మా ఇండస్ట్రీలో పెరగటం కాబట్టి ఇప్పుడు రావు గోపాలరావు గారు మా అన్ని సినిమాలు ఉన్నారు, నూతన్ ప్రసాద్ గారు మా అన్ని సినిమాలు ఉంటారు. నూతన్ ప్రసాద్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజు. సుత్తివేల్ గారు అన్ని సినిమాలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డాటర్ని నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఇలా వీళ్ళందరూ రావు రమేష్ గారు, రావు గోపాలరావు గారు అబ్బాయి, మేమందరూ స్టిల్ వీఆర్ ఇన్ టచ్ ఆల్మోస్ట్ రెగ్యులర్లీ. సో ఇదేంటంటే ఇండస్ట్రీ నుంచి మేము బయటికి రాలేదు కాదు, ముఖ్యంగా చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు, కోదండపాణి గారు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆ ఒక గ్రాటిట్యూడ్లో ఆయన పేరున స్టూడియో రన్ చేసి ప్రతి ఈవెంట్లో ప్రతి ఇంటర్వ్యూలో పెదనాన్న గారి పేరు చెప్పుకుంటూ అంత గొప్ప మనిషి. మాకేమో ఆయన ఒక కొండ లాంటి మనిషి, మా నాన్నగారు పోయాక యాజ్ అ గాడ్ ఫాదర్గా కొండ లాంటి మనిషి. సో ఇవాళకి ఆ ఫ్యామిలీతో కానీ చరణ్తో కానీ మై రిలేషన్ ఇస్ విత్ ఆల్ దీస్ పీపుల్ ఇస్ స్టిల్ ఇన్ టచ్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ నుంచి బయటికి రాలా. కాకపోతే మనకి సెట్ అవ్వదు కొన్ని ఒక బిజినెస్ ఏం వృత్తి చేయాలన్నా, ఇప్పుడు యాక్ట్ చేయాలనుకోండి అందంగా ఉండాలి, ఇదంటే ఒక టాలెంట్ ఉండాలి. ప్రతిదానికి మాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే వాట్ ఐ లెర్న్ట్ ఇస్ ఈస్ గివెన్ ఎస్ ఎ క్రియేటివ్ నాలెడ్జ్, క్రియేటివ్ టాలెంట్. కోదండపాణి గారికి మ్యూజిక్లో, మా నాన్నగారికి మేనేజ్మెంట్లో, అలా ఒక క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. సో ఐ వాజ్ థింకింగ్ సపరేట్గా చేద్దామని చెప్పి ఇంటీరియర్ డిజైనింగ్ లైన్లోకి వచ్చి, అంటే ఈ ఒక ఇండస్ట్రీకే డొనేషన్ లేవు, నేను చదువుకునేటప్పుడు రికమెండేషన్స్ లేవు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఎక్కువ లేదు, నా ఫీజు అంతా 10,000 ఎంతో అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు. సొంతంగా కష్టపడి పైకి వద్దాం అని ఒక ఆశతో ఈ ఇండస్ట్రీలో చేరటం, మా నాన్నగారు ప్రోత్సహించడంతో ఈ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్న నా బిజినెస్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అండ్ ఇట్స్ వెరీ గుడ్, హ్యాపీ. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఏ వృత్తి చేస్తాం అందులో మనకి సాటిస్ఫాక్షన్ ఉంది, డబ్బులు సెకండరీ. మా నాన్నగారు ఎప్పుడైతే చెప్పాయన, డబ్బు వెనకాల నువ్వు వెళ్ళకు, మంచి చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, నీకు సంతోషంగా ఉండేదానికి చెయ్యి, ఇంకోళ్ళకి అన్యాయం చేయొద్దు. నేర్చుకున్న ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తున్నా వీఆర్ వెరీ హ్యాపీ. మా పెద్దలు వాళ్ళు చేసిన పుణ్యాలకి వీఆర్ వెరీ హ్యాపీ. వాట్ మోర్ వీ నీడ్ ఇట్. ఏదో కోట్లు సంపాదించిన ఆశ లేదు మాకు, ఉన్నదే హ్యాపీగా ఉన్నావా. అమ్మగారు నాతోనే ఉంటారు, దట్ ఈస్ ఐఎమ్ మోర్ బ్లెస్డ్ విత్ దాట్. సో దీనికంటే అదృష్టం ఇంకేం కావాలంటే హ్యాపీ లైఫ్. అందుకోసం మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము కలుస్తుంటారు, రావు రమేష్ కానీ, పవన్ కానీ, నూతన్ ప్రసాద్ గారి అబ్బాయిని కానీ, వీ రెగ్యులర్లీ మీట్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫర్ అస్. ఇండస్ట్రీ నుంచి బయటికి రాలేదు, బట్ ఇండస్ట్రీ అంటే కొంచెం దూరంగా ఉంటున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇండస్ట్రీ నుంచి బయటికి రాకపోయినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యూజువల్గా ఇంత లెజెండ్స్ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. కోదండపాణి గారి అబ్బాయి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఈశ్వర్ గారు చేశారు. ఆ తర్వాత వెంకన్న బాబు గారు అనగానే వాళ్ళ అబ్బాయి కూడా ప్రొడ్యూసర్ అవుతారా అనేటువంటి ఒక ఫీల్ అలా ఉండేది కదా, అదన్నీ లేదు మీరు? లేదండి, మాకండి చెప్పినట్టు మాకు, బికాస్ వీ హవ్ సీన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ చూడటం వల్ల ఐ డిసైడెడ్ ఓకే దిస్ మైట్ నాట్ బీ మై కప్ ఆఫ్ టీ. మన టెంపర్మెంటల్ లెవెల్స్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, అంటే ప్రతి మనిషికి ఒక ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. ఇప్పుడు నా నెగటివ్స్ ఏంటని అసెస్ చేసుకుంటే దాని తగినట్టు నేను చూస్ చేసుకోవాలి. మనకి ఆశ ఉంది, నాన్నగారు ఉన్నారు, ఆ ఇండస్ట్రీ ఆయన పేరు చెప్పుకొని మనం వెళ్ళిపోవాలంటే దట్స్ నాట్ అ రైట్ థింగ్. అట్లా చాలామంది వచ్చారులేండి, చాలామంది ఫాదర్ పేరుని చెప్పుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, యూ నో ద స్టోరీస్, యూ నో హౌ ఇట్ ఈస్. బట్ మాకేంటంటే మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేయటం ఏంటంటే ఇండస్ట్రీ వద్దురా అని, బికాస్ హీ ఈజ్ ఆల్సో సీన్ ఆల్ ద డిఫికల్టీస్, హీ డజంట్ వాంట్ హిస్ కిడ్స్ టు గో త్రూ దాట్. అందువల్లే మా అక్క ఐఐటి మెడ్రాస్లో గోల్డ్ మెడలిస్ట్, ఐఐటి ఢిల్లీ, దెన్ అగైన్ రైట్ నౌ షీ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్ షికాగో. తను మ్యారేజ్ అయ్యి సెటిల్ అయింది అక్కడే. మా అన్న కూడా, మా అన్న పేరు ఇన్ఫ్యాక్ట్ కోదండపాణి, పెదనాన్న గారు చనిపోయిన వెంటనే పుట్టడం వల్ల ఎస్పి కోదండపాణి అని పెట్టారు. తను మైండ్ ట్రీ కన్సల్టింగ్ అని చెన్నైలో జాబ్ చేస్తుంటాడు. నేను లాస్ట్ పర్సన్. సో ఐఎమ్ ఇంటీరియర్ డిజైనింగ్ నచ్చి చేసి అదే వృత్తిలో ఉన్నానండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం.
నాన్నగారికి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దురా అని చెప్పేంత స్టేజ్, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేశారు. ఆయన పర్సనల్గా చూశారు, ఎంత హైస్ అయితే చూసారో, ఎంత మందిని ఇంట్రొడ్యూస్ చేశారో, ఎన్ని హిట్ సినిమాలు ఇచ్చారో, అంత లోస్ చూశారు. ఒక రకంగా దూరం అయిపోవాలి నేనే, నా తర్వాత కూడా ఎవరు రావద్దు అనే మాట. అంటే ఇది మీరు అంటున్నట్టు ఆయన లో చూసిన టైం మాకు చాలా కష్టం వేసింది. మేము మా కళ్ళ ముందు ఎంత బిజీగా ఒక ఇండస్ట్రీ అంటే ఆఫీస్ బయట ఇన్ని కార్లు ఉండేవి, ఇన్ని బిజీగా ఉండే మనిషి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వగానే ఆయన ఏదో ఒంటరితనం అయిపోయి ఇంకా ఏంటి మన పరిస్థితి ఏంటి అని ఒక డిలమాలో రాగానే, అలాగే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం వల్ల మంచి మంచి సినిమాలు నాకు ఇవాళకి కూడా నా ఫేవరెట్ మూవీస్ మా నాన్నగారు చేసిన సినిమాలు అంటే బంగారు భూమి కానీ, ఒక ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలని చూసిన సినిమా అది దొంగమొగుడు. అన్ఫర్గెటబుల్. ఈవెన్ టుడే నేను ఇంట్లో పిల్లలతో కూర్చొని వాచ్ చేస్తాం ఆ సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి డైలాగ్ మాకు ఉన్నా కూడా ఏంటంటే బాగా నచ్చిన సినిమా. ఇట్లాంటి సినిమాలు తీశారు. చాలామంది యాక్టర్లకి హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకూడదులేండి, అది గొప్పగా మనం చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయటం వేరే విషయం. ఎగ్జాక్ట్లీ. వర్కర్స్ డౌన్ ద లైన్ వాళ్ళకి నాకు బాగా గుర్తుంది. మన దేవి వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్, నా ఫిలిం నగర్లో మా నైబర్ ఉండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ పాపని కలవడానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ని కలిసారు. ఆన్ ది లాస్ట్ స్టేజెస్ నుంచి చూస్తే అప్పుడు అంది ఘరానా మొగుడు షూటింగు, మా షూటింగు ఒకే విజయవాహినిలో ఇక్కడ జరుగుతుంది. ఫుడ్ లేట్ అయింది మా షూటింగ్లో. వెంకన్నబాబు గారు వెంటనే మొత్తం డిస్ట్రిక్ట్ మా స్పాట్కి కూడా మొత్తం ఫుడ్ ఆయనే పంపించాడు వెంటనే. అంటే ఇట్ వాజ్ వన్ స్మాల్ ఇన్సిడెంట్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. లైక్ వైజ్ ఇవాళ నేను ఆంధ్ర క్లబ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్ ఇన్ చెన్నై, అక్కడ ఒకరోజు నేను ఏదో బయట ఆటో దొరకలే, రాత్రిపూట బండి లేదు, ఆ రోజు కారు తీసుకెళ్ళలేదు. ఆటో ఓ ముసలాయన వచ్చాడు, ముసలాయన ఆటో దొరుకుంటూ, బాబు రండి ఇంట్లో దింపుతాను మిమ్మల్ని, మీరు ఉండే శాలిగ్రామం కదంటే. నాకు అర్థం కాలేదు, మీరు వెళ్ళాల్సి వెంకన్నబాబు గారు అబ్బాయి కదా అంటాడు. అరే ముసలాయితను నాకు ఎవరో తెలియదు, నీవల్ల మా నాన్నగారు లేదు మేము చూస్తుంటా పోలికలు మీకు ఎక్కువ అయింది ఉంది, నేను కూడా 2-3 చెప్పారు, ఇలా పలానా వెంకన్నబాబు గారు అబ్బాయిని చెప్పారు, నాకు తెలుసు, నేను స్టాండ్లో చూస్తుంటాను మిమ్మల్ని, రండి సార్ నేను దింపుతాను అన్నారు. నాకైతే గూస్ బంప్స్, సర్ప్రైజ్. ఎక్కడి నుంచో రోడ్లో ఒకడు వచ్చి నేను దింపుతాను సార్ మిమ్మల్ని, మీరు పలానా వాళ్ళని కానీ, అది చెన్నైలో. ఎక్కంగానే ఇల్లు తెలుసు కదండి మీకు, వచ్చాను సార్, చాలాసార్లు వచ్చాను. ఇవాళ కూడా మా ఇంట్లో మా కొడుకు పెళ్లి జరగడానికి కారణం వెంకన్నబాబు గారే. ఆటో డ్రైవర్ వాళ్ళ కొడుకుకి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా మనుషులకి సహాయపడాలి, లేని వాళ్ళకి ఎలా సహాయపడాలి అనేది కూడా ఆయన చేతులతో చాలా నేర్చుకున్నాం మేము. అండ్ ఇవాళకి మేము సంతోషంగా ఉండడానికి కారణం మేబీ దోస్ ఆర్ ద థింగ్స్. ఆ మంచితనమే, వాళ్ళు చేసిన మంచితనం, కోదండపాణి గారు కానీ వెంకన్నబాబు గారు చేసిన మంచితనం వల్ల మా ఫ్యామిలీ చేయటం మేము బాగున్నాం. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, దానికి కారణం వాళ్ళే. సో ఆ బాటలోనే మనం వెళ్ళాలి, అప్పుడే మన పిల్లలు ఇంకా సంతోషంగా ఉంటారు అనే ఒక చిన్న సింపుల్ ప్రిన్సిపల్ అండి. దీనికి ఏదో సినిమా ఇండస్ట్రీకి రావాలి, ప్రొడక్షన్ చేయాలి కానీ ఇది చేయాలి కానీ మాకు ఆశ లేదు. ఇవాళ కూడా చాలామంది టెంప్ట్ చేస్తుంటారు నన్ను, మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, పాత సినిమాలే ఉన్నాయి కదా, రిలీజ్ చేయొచ్చు కదా, దాన్ని మళ్ళీ తీయచ్చు కదా, మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. నో, వీఆర్ కంటెంటెడ్. కంటెంటెడ్ అనే ఒక వర్డ్ ఎప్పుడైతే ఉందంటే వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. అవునా, దట్స్ ఇట్. ఇప్పుడు వాటన్నిటిని హెచ్డీలోకి కన్వర్ట్ చేయాలి, 4K ఇవన్నీ పెట్టుకోవాలి, రిలీజులు చేయాలి. అది ఐ డిడ్ యాక్చువల్లీ. బంగారు భూమి, దొంగమొగుడు ఇట్లాంటి సినిమాల్ని ప్రిజర్వ్ చేసుకోవాలని నా క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు ఈటీవీలో కానీ ఇట్లాంటి చోట, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకొని ప్రింట్ ఎక్కడ మంచి ప్రింట్ దొరుకుతుందని చూసి ఆ ప్రింట్ని ఎతికి మళ్ళీ దాన్ని 4Kలో కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెట్టుకున్నా. ఓన్లీ రీజన్ ఇస్ రేపు మన పిల్లలు చూడాలన్నా ఇంట్లో ఎవరు చూడాలన్నా ఉండాలని. రిలీజ్ అంటూ మాకైతే ఐ డోంట్ నో ద డైరెక్షన్స్ హౌ టు గో విత్ ఇట్. అగైన్ మళ్ళీ వద్దులే ఆ తలకాయ నొప్పులు వద్దని చెప్పి మేము ఉన్నాం. ఇప్పటికీ మా సినిమాలు అమ్మకుండా ఆ సినిమాలు ఎవరు 5 years 10 years అడుగుతుంటారులేండి కొంతమంది. ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్ ఫర్ దట్ రీజన్. అంతేగాని మంచి సినిమాలు ఉండాలనే ఒక ఆశతో కానీ
అది రిలీజ్ మళ్ళీ కమర్షియల్గా దాని గురించి అంత తెలివితేటలు లేవు మాకు. సో వెంకన్న బాబు గారు ఎంతైతే హెల్ప్ఫుల్ నేచర్ ఉందో అంతే ముక్కుసూటి మనస్తత్వం అనేది కూడా. ఏదన్నా ఉంది అంటే టక్కుని చెప్పేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మొహమాటాలు లేవు అనేది కూడా ఉంది కదా. సో మీకు ఈ అదర్ సైడ్లో ఉన్నటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయండి, చాలా 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 ఉన్నాయి. ఆయన యాజ్ యు రైట్లీ సెడ్ శివుడులా ఒక మంచి ఫేస్ ఎలా ఉంటుందో ఆ అదర్ ఫేస్ అంటే జనరల్గా ఆయన కోపం రాదు. నాకు తెలిసి అందరితో చాలా జోబియల్గా ఉంటారు, మాతోనే ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఆయన. ఎక్కడైతే ఒక మనిషి తప్పుగా ఆలోచిస్తూ తప్పుగా చేయటం, అన్యాయం చేయటం, అబద్ధాలు మాట్లాడటం, ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని మటుకు కోపం వచ్చిందంటే మటుకు ఆయన్ని స్పేర్ చేయరా? ఎట్ ద సేమ్ టైం పని విషయంలో కూడా ఇప్పుడు మేమే ఉన్నాం, ఒక 6ంటికి లేవాలి, ఇది పద్ధతి ఇది అంటే హీ విల్ నాట్ స్పేర్. డిసిప్లైన్ ఈజ్ ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని పొలిటికల్గా మాట్లాడటం ఇట్లాంటివి ఆయనకి చేత కాదు, ఆయనకి నచ్చదు కూడా. సో మేము చాలా చూసాం అట్లాంటివి, ఆయన కోపడటం, అరవటం. I've seen those. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మేము చిన్నపిల్లలు కాబట్టి మేము మా నాన్నగారి పైన కోపం వచ్చేది, ఎందుకు నాన్న అలా చేశారు, తప్పు కదా, ఎందుకు అలా అనవసరంగా బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకుంటారు ఇలా, లేదా సమర్థించడానికి ట్రై చేస్తారు. కానీ బట్ ఇవాళకి మేము ఆలోచిస్తే ఆయన చేసింది కరెక్ట్ ఇవాళకి. బికాస్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద సేమ్ థింగ్ బిజినెస్లో కానీ వృత్తిపరంగా కానీ మనుషులు కలుస్తున్నాం కాబట్టి అప్పుడు ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అలానే ఉండాలి. మేబీ కొంతమందిలాగా ఇంకొంచెం తెలివితేటలుగా బయట చూపించకుండా నవ్వుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, మొహంలో మాట్లాడి సూతిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అలవాటే మాకు వచ్చింది అనుకుంటాను. అందువల్లే ఎక్కువ కోపడడం, ఎక్కువ బయటకు వెళ్ళినా కంట్రోల్, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటాం, కొంచెం రిజర్వ్డ్గా ఉన్నా కూడా. ఎందుకంటే మన వీక్నెస్ తెలిసినప్పుడు ఆయనది కూడా చూసినప్పుడు మేము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హీఈస్ ఆల్సో లైక్ టీచర్ ఫర్ అస్, మెంటార్ ఫర్ అస్. సో ఆయన దగ్గర నుంచి మంచివి నేర్చుకున్నాం, ఇటు ఎలా ఉండకూడదో కూడా నేర్చుకున్నాం. బట్ ఆయన చేసింది అప్పట్లో మాకు తప్పు అనిపించినా ఇవాళకి వీ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్ థింగ్. ఐ స్టిల్ లవ్ మై డాడ్, ఐ సపోర్ట్ వాట్ ఈస్ దట్. లేదంటే ఇంత మంచి ఇన్నేళ్ళు అయ్యాక, ఆయన దాదాపు 26 ఏళ్ళు అయ్యి చనిపోయాక కూడా ఇవాళకి ఆయన పేరు చాలామంది తలుచుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూస్లో చూస్తాను. ఇట్స్ గుడ్ ఫీల్, దట్స్ వెరీ గుడ్ ఫీల్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఒక 3 సినిమాలు చేసినట్టున్నారు కదా వెంకన్న బాబు గారు. చిరంజీవి గారు అనగానే ఆయనలో ఉన్నటువంటి డాన్స్, ఆ గ్రేస్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఏ స్టెప్ వేసినా కానీ అది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవ్రీవన్ వాంట్స్ టు ఇమిటేట్ దట్ మూవ్, ఆ మూమెంట్ చేయాలనుకుంటారు. బట్ వెంకన్న బాబు గారు మాత్రం వితౌట్ ఎనీ హెసిటేషన్ చిరంజీవి గారి డాన్స్ మూమెంట్స్ గురించి కామెంట్ చేశారని విన్నాను. యాక్చువల్గా ఏం జరిగింది అప్పుడు? ఏం లేదండి, మీరు ఇందాక అడిగినట్టు ఆయన చాలా నచ్చినా నచ్చకపోయినా మొహంలో మాట్లాడే మనిషి మా నాన్నగారు. అలాగే ఒక షూటింగ్లో మా విజయవాహిని అనుకుంటా షూటింగ్, దొంగమూడి షూటింగ్ జరుగుతున్నప్పుడు సాంగ్ సీక్వెన్స్ జరుగుతుంది. ఈ విషయం కూడా నేను చదివి ఒక హైదరాబాద్లో ఒక ఆర్జే రేడియోలో విని తెలిసిన వాళ్ళు చెప్పిన దారిగా నేర్చుకున్నాను. నేను కూడా ఈనాడులోనే ఎక్కడ కూడా చదివాను, చిరంజీవి గారు చెప్పారు ఈ విషయం. అండ్ కౌన్ బనేగా క్రోపతి కూడా వచ్చేది కదా తెలుగులో. అప్పుడు వన్ ఆఫ్ ద శ్రేయాతో ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. నేను ఇంత డ్యాన్స్ చేయడానికి కారణం ఒక సంఘటన జరిగిందని ఈ విషయం చెప్పారు. డ్యాన్స్ జరుగుతుంది, షూటింగ్ చేసుకొని చిరంజీవి గారు వచ్చి కూర్చున్నారు. మా నాన్నగారిని అడిగారు, ఏ వెంకన్న బాబు డ్యాన్స్ ఎలా ఉంది నాది? ఆయన వందలాగా చేస్తావు, ఏంది వెనకాల గ్రూప్ డ్యాన్సెస్కి నీకు తేడా ఉండాలి కదా, సో నీకంటూ ఒక స్టైల్ ఉండాలి, అప్పుడే ఆ హీరోకి కానీ ఒక వాల్యూ వస్తుంది. దట్ చేంజ్డ్ హిస్ థాట్ ప్రాసెస్. ఓకే, డ్యాన్స్ మాస్టర్ చేస్తున్నట్టు మనం చేయటం కాదు, మనకేనే ఒక స్టైల్ ఉండాలని. ఇన్ఫ్యాక్ట్ ఇదే విషయం నేను మళ్ళీ ఎప్పుడు విన్నానంటే, కోదండపాణి గారు బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా ఘంటసాలి గారి స్టైల్లో నువ్వు పాడకూడదు, నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ విషయాలు ఓకే, మేబీ ద విజనరీస్ థింక్ ద సేమ్ లైన్స్,
మొన్న ఈ మధ్య నేను రావు రమేష్ గారు కలిసినప్పుడు కూడా అదే అన్న, నీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేస్తున్నావు, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్. యూఆర్ నాట్ గోయింగ్ టు కాపీ అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టు దట్ వాజ్ అ ఇన్సిడెంట్ విచ్ టర్న్, ఐ మీన్ మాకు ఏంటి ఇలా అన్నారా, మొహంలో ఇలా చెప్పారా అనిపించింది, కానీ బట్ దట్ ఈస్ వాట్ హీ ఇస్. అట్లాంటి మనిషి ఇంకేం చేయలేము, ఇంకా మార్చలేము. ఇంకా ఆయన చెప్పింది మంచిదే కదా, తప్పేం కాదు కదా. ఇవాళకి నేనేదే ఏదైనా ఓపెన్గా మాట్లాడటం, బట్ ఇంకో లేదని అనుకుంటారనేది కరెక్టే. బట్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు, హీస్ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్. అండ్ థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ, బికాస్ అంత స్పోర్టివ్గా అంత పెద్ద మెగాస్టార్ గారు కూడా తీసుకొని చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ us. యూజువల్గా మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఆ గ్రేస్, డాన్స్ అనే మూమెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అలాంటి స్టెప్స్ చిరంజీవి గారి దగ్గర నుంచి చూడాలి అనేది అభిమానులు ఎంతైతే ఆయన డైలాగ్స్ కోసం, ఆయన ఫైట్స్ కోసం ఎదురు చూస్తారో, అంతకు మించి డాన్స్ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా మీరు చెప్పినట్టుగా దాన్ని ఆయన ఎంత స్పోర్టివ్గా, ఎంత పాజిటివ్గా తీసుకున్నారు, తనకంటూ ఓన్ స్టైల్ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళడము అంటే. అండ్ ఈ విషయాన్ని చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పడము అనేది కూడా. ఎంతమంది అలా ఉన్నారంటారు? నిజంగా వెంకన్న బాబు గారు ఇలా చేశారు, మేము గుర్తుపెట్టుకున్నాం, మాకు గుర్తుంది అని. చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, బికాస్ మేము చిన్నప్పటి నుంచి ఆయన షూటింగ్లు చూసి, ఆయనతో కలిసి భోజనం చేసి, ఆయనతో శబరిమల ట్రావెల్ చేసి చిన్నప్పటి నుంచి ఉన్నాం. అట్లాంటి ఒక మెగాస్టార్ అంటే మాటలు కాదు. నాకు బాగా గుర్తుంది, ఆ రుస్తుం షూటింగ్ జరిగేటప్పుడు ఫైట్స్ డూప్లుగా ఆయనకి ఇష్టం లేదు. ఈ యూస్ టు నాకే ఆశ్చర్యం, ఏంది ఇలా ఉన్నాడు ఏంటి అంటే. అప్పటి నుంచి ఆ కృష్ణ గారి సినిమాలు ఇట్లాంటివి చూసి ఒక సూపర్ మెగాస్టార్ డ్యాన్స్ కానీ, ఆయన డ్యాన్స్లు కానీ, ఫైట్స్ కానీ, ఈవెన్ చంటబ్బాయ్ ఫర్ ఎగ్జాంపుల్, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఎంత కామెడీ పండిస్తాడు దొంగమొగుడులో. The dual action and the kind of comedy character who is carried forward, no doubt is a megastar. అట్లా మీరు అన్నట్టు చాలా తక్కువ మంది ఇవాళకి కూడా. మొన్న మా చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఎలక్షన్ జరిగినప్పుడు సురేష్ బాబు గారు వచ్చారు, కేఎస్ రామారావు గారు వచ్చారు. వాళ్ళు నన్ను కలిసినప్పుడు కూడా ఇలా వెంకన్న బాబు గారిని తలుచుకోవటం మాకు అంత సంతోషంగా ఉందంటున్నా. అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా ఆయన పేరు గుర్తుపెట్టుకొని, అంటే దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్, ఐ మీన్ దే వర్క్ టుగెదర్. అలా ఇండస్ట్రీలో ఇవాళకి కూడా గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. మంచి మంచి మనుషులు ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో. సో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్. ఇప్పుడు నాన్నగారు వెంకన్న బాబు గారు ఎలా అయితే రెండు పార్శ్వాలు చూపించారో, అంతకు మించి నాకు అనిపిస్తోంది చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు అని. ఇప్పుడు దొంగ మొగుడు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అందులో. అంతకంటే ముందు మనం మాట్లాడుకుంటే బంగారు భూమి అనేది ఫిల్మ్ ఓపెనింగ్, అందులో కృష్ణ గారు ఉన్నారు. ఓపెనింగ్కి ఎన్టీఆర్ గారిని పిలవడం అనేది యాక్చువల్గా అంతకు ముందే కృష్ణ గారు కొన్ని సినిమాలు తీసేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో వాళ్ళు ఎంతో బాండు, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా కొన్ని యాంటీగా ఉండేటువంటి సినిమాలు అయితే అక్కడ కనిపించాయి. అయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో ఎన్టీఆర్ గారు రావడం అనేది, సో ఆ ఇనిషియేషన్ నాన్నగారే తీసుకొని ఉంటారు కదా. తప్పకుండా అండి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇండస్ట్రీ అప్పట్లో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్. నాకు తెలిసి ఆ ఈగోలు, కోపాలు అంత ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, కానీ నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవు అప్పుడు. నాన్నగారు ఏంటంటే చాలా న్యూట్రల్ మనిషి అప్పుడు. అంటే బీయింగ్ ద ఇండస్ట్రీ, పద్మాలయాలలో పనిచేసి అన్నేళ్ళ నుంచి ఉండి, ఇన్ఫ్యాక్ట్ గజదొంగ ఎన్టీఆర్ సినిమా అందులో యాక్ట్ చేశారు, అందులో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు మా నాన్నగారు మంచి రిలేషన్ ఉండేది అప్పుడు. అండ్ తప్పకుండా కృష్ణ గారు చేయటం వల్ల ఫస్ట్ మూవీ కాబట్టి ఆయనకి ఒక గ్రేస్ ఈవెంట్ ఇది. అందువల్ల విషెస్ చేయడానికి ఎన్టీ రామారావు గారు రావటం అనేది మాకు అదృష్టమే. ఆ రిలేషన్షిప్ నాన్నగారు అలానే మెయింటైన్ చేశారు. నాకు బాగా గుర్తుందండి, రామారావు గారు పోయేదాకా కూడా ఈ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు డాడ్. అదొక్కటే కదా, ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ ఎంజి రామచంద్రన్ గారు కూడా నాన్నగారికి బాగా పరిచయం ఉండేది. ఈయన కొనే కారు కూడా ఆయన నంబర్, ఎంజిఆర్ గారి నంబర్ ఉండేది, ఆ TS9 సింగిల్ నెంబర్ 9, నాన్నగారి నెంబర్ అదే ఉండేది. లైక్ ఎలా ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్లో ప్రభువుని కలిసాను, శివాజీ గణేశన్ గారి అబ్బాయిని. నాకు అంటే ఆయన సినిమాలు అంటే ఇష్టం, ఆయన ఒక ఆర్టిస్ట్ నాకు ఇష్టం. నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా, సార్ మీ
ఫ్యాన్ అండి, నేను చెన్నైలో ఉంటాను, ఇలా మాది కూడా ఫిలిం ఇండస్ట్రీ అండి, మా నాన్నగారు ప్రొడ్యూస్ చేశారు. ఎవరు? వెంకన్నబాబు గారు. అరే వెంకన్నబాబు పైన కొడుక మీరని చెప్పి అంటే ఆయన కూడా గుర్తు పెట్టుకొని, తమిళ ఇండస్ట్రీ మనుషులు కూడా గుర్తు పెట్టుకుని, అంటే ఎందువల్ల అంటే అప్పట్లో అందరు డేట్స్ చూసాయి ఆయన. శ్రీదేవి గారి డేట్స్, రాధిక గారి డేట్స్, భానుప్రియ గారి డేట్స్, అలా ప్రతి క్యారెక్టర్ అసలు చరణ్ రాజ్ కానీ ప్రతి వాళ్ళకి చూడటం వల్ల శరత్ బాబు గారు మాకు నాన్నగారు పోయాక ఫిలిం నగర్లో నేను కలిసి మీటింగ్స్లో 2-3 మీటింగ్స్లో కలిసాక ఆయనంటే కూడా నాకు చాలా ఇష్టం. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అప్పుడు మాట్లాడటం, మాకు మంచి ఫ్రెండ్షిప్ కుదరటం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన పోయేదాకా రెగ్యులర్లీ యూస్ టు కీప్ ఇన్ టచ్. అలా కొంతమందితో మాకు ఆయన ఇంకా మర్చిపోలేని ఒక రిలేషన్షిప్స్ ఉంటారు చూసారు నాన్నగారు ఫ్రెండ్స్, ఇవాళ కూడా వీఆర్ ఇన్ టచ్ అండి. అది అదృష్టం అని అనుకోవాలి. ఇవాళ కాలంలో ఏందండి, ఇవాళ మొన్న కలిసిన వాళ్ళు రేపు చూస్తే నీతో నాకేం పని ఉంది అనేటట్టు మనకు మర్చిపోతారు, ఎవరో కూడా గుర్తుపెట్టుకోరు. అట్లాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం కూడా ఉంది. ఇది అది ఏ ఇండస్ట్రీలో లేదు ఈ గొప్పతనం. ఒక మనిషి, ఒక సెలబ్రిటీ ఒక సాధించారంటే వాళ్ళ గురించి తరతరాలు మాట్లాడతారు. అది కూడా ఉంది. చెడు మాట్లాడచ్చు, మంచి మాట్లాడచ్చు. ఇక్కడ ఏంటంటే అన్ని పబ్లిసిటీ వాళ్ళకి అంతా ఒక కావాలని కొంత అనుకుంటేది ఇది. సో ఇట్ వాస్ గుడ్ థింగ్. చిరంజీవి గారితో సినిమాలు తీసినట్టుగానే రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా తీశారు కదా. అవునండి. సో రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నటువంటి ఆ మెమరీస్ కావచ్చు, చిక్కడు దొరకడు ఇలాంటివి, అండ్ రేలంగి నరసింహారావు గారితో వర్క్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక ఇంటర్వ్యూ చూసారో లేదో రేలంగి నరసింహారావు గారిది, నేను ఈటీవీలో చూసి ఆ క్లిప్పింగ్ మా అమ్మగారు చెప్పారు, ఇంటర్వ్యూ చూడు ఒకసారి యూట్యూబ్లో. ఏంటి మా ఏం చెప్పారు ఆయన, ఏం చెప్పారు అంటే మా సినిమాలు చేశారు ఆయన, భలే మొగుడు, చిక్కడు దొరకడు ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఆయన టీ నగర్లో ఒక ఇంట్లో అద్దెకుండే ఆయన రేలంగి నరసింహారావు గారు. ఇంటికి ఎవరో ప్రొడ్యూసర్ ఒక ఆయన వచ్చారు. వచ్చి ఏంటి డైరెక్టర్ గారు ఏంటి బాగున్నారా, ఏంటి ఇంట్లో ఏసీ లేదా అన్నాడంట. లేదండి, ఎందుకంటే అరే ఓ ఏసీ తెప్పించేసే సార్ ఇంట్లో ఏసీ అని చెప్పి గోడకి కన్నం కొట్టించేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, రాలేదు రాత్రంతా. కన్నం పెట్టుకుని ఈయన భయం, రాత్రి దొంగలు వస్తారని చెప్పి బీరో నెట్టుకొని మేనేజ్ చేశారు రాత్రంతా. మర్రోజు లేచాక మా నాన్నగారు ఆఫీస్కి వచ్చారు. ఇలా ఏమైందంటే రాత్రంతా నిద్రలేసారు, ఎవడో వచ్చాడు ఇలా చెప్పి వెళ్ళిపోయాడు, కన్నం పెట్టేసి వెళ్ళిపోయాడు, రాత్రంతా ఏసీ రాలేదు, మాకు దొంగల భయంతో రాత్రంతా నిద్రపోలేదని. వాడిని ఎందుకు నమ్మాలి అది చెప్పి స్టోరీ డిస్కషన్ అయిపోయింది. రాత్రి ఇంటికి వెళ్తున్నాడు ఆయన. వాళ్ళ భార్య చెప్పిందంట, ఏసీ బిగించారండి. పర్వాలేదే చెప్పిన ఆయన మరోజు మీ ఆయన బిగించడం కాదు, వెంకన్నబాబు గారు పంపించి ఆయన బిగించాడు అంటే ఎలా ఆలోచిస్తారు చూడండి. ఈయన చెప్పను లేదు, పంపిస్తున్నానని చెప్పలేదు, చేస్తున్నానని చెప్పలేదు. ఈయన చెప్పే రాత్రంతా నిద్ర లేదు, నాకు బాధపడ్డాను ఇలా అయిందనగానే వెంటనే చేసి పంపించారు. అది ఆయన గొప్పతనం. అది అట్లాంటివి వెరీ గుడ్ డైరెక్టర్ అండి రేలంగి నరసింహారావు గారు. మాకు ఆయన సినిమాలన్నీ చాలా, మా సినిమాలే కాదు ఆయన సినిమాలు చాలా చూసాం. బాండింగ్ విత్ నాన్నగారితో చాలా బాగుండేది రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో. ప్లస్ ముఖ్యంగా పెద్ద పెద్ద హిట్లు చిరంజీవి గారితో ఇచ్చాక రుస్తుం, దొంగ మొగుడు ఇట్లాంటి తర్వాత ఒక మంచి సబ్జెక్టు భలే మొగుడు, మంచి సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. అట్లాంటి సినిమాలు మళ్ళీ ఈయన్ని కూడా ఎలివేట్ చేయాలని చిక్కడు దొరకడు ఒక సినిమా తీయటం. ఇట్స్ అ లాస్ యాక్చువల్లీ, దట్ మూవీ డిడ్ంట్ డూ వెల్, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ అటెంప్ట్. మూవీలో ఉంటాయి, ప్రొడక్షన్లో ఇవన్నీ ఉంటాయి, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్. మాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెరీ వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. ఇప్పుడు మహేశ్వరి ఫిల్మ్స్ ప్రొడక్షన్ ఆ బ్యానర్లో సినిమాలు తీశారు. మహేశ్వరి ఎవరు? యాక్చువల్లీ శ్రీదేవి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేదండి మేము చిన్నప్పుడు. అందువల్లే మా ఫస్ట్ మూవీలో కూడా శ్రీదేవి గారు యాక్ట్ చేశారు. వాళ్ళ సిస్టర్ పేరు మహేశ్వరి. ఇన్ఫ్యాక్ట్ ఆ పేరుతోనే నాన్నగారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఎందుకలా? జస్ట్ థాట్ ప్రాసెస్, అంటే జరిగింది, పేరు నచ్చింది, దేవుడి పేరు మహేశ్వరి మూవీస్, ఓకే లెట్స్ స్టార్ట్ విత్ ఇట్ అంతే. దాంట్లో ఒక సాలిడ్ రీజన్ అని కాదు, మాకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్ వల్ల. అప్పుడు తన సిస్టర్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈయనకి ఏదో చూశారు, ఆ పేరు నచ్చింది, స్టార్ట్ తీసుకున్నారు. అండ్ దట్స్ అ బిగ్ థింగ్. టుడే మహేశ్వరి మూవీస్ ఇస్ అ వెరీ గుడ్ బ్యానర్ విత్ సో మెనీ గుడ్ మూవీస్ ప్రొడక్షన్లో ఉండటం వల్ల
మంచి బ్యానర్గా ఉండేది అప్పుడు. సో ఇన్ని సినిమాలు తీసిన తర్వాత మహేశ్వరి మూవీ బ్యానర్ అది అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు వస్తాయా అనుకుంటే రావట్లేవు అసలు ఇంకా. రైట్, అంతే, ఇంకా అది అలాగే ఉంటుంది. చెప్పలేమండి. పాజ్ బ్రేక్ ఫుల్ స్టాప్ లేదు. అది కొన్నిసార్లు నాకు కొంచెం మా ఫ్రెండ్స్తో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సరే ఒక మంచి సినిమా తీయాలి, ఇట్లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు చంపు కొట్టాలి నరుకొట్టాలి కాకుండా నవ్వుతో ఫ్యామిలీతో వెళ్ళేటట్టు మంచి సినిమా చూడాలి, చూడకపోతే తీయాలి అని ఒక ఆశ ఉంటూనే ఇక్కడ పోతా బ్లడ్లో ఉంది, ఎక్కడ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మా అమ్మగారు వద్దురా ఎందుకు దాని సంగతి మర్చిపో, దాని గురించి ఆలోచించొద్దు, మనకొద్దు, తలకి ఆ రిస్క్లు వద్దు. ఏముంది మా ఒక మంచి సినిమా తీస్తే సొసైటీకి మంచి చెప్పడం కదా, మెసేజ్ కదా, అది కూడా మంచి పని మనం చేసేది, మనమే కమర్షియల్గా ఆలోచించుకోలేదు. లేదు అది మనకు ఎందుకు, మా ఓన్ ఫ్రెండ్సే అంటారు రమేష్తో లేదు నాన్న ఇప్పుడు ఇండస్ట్రీ బాగాలేదు, ఎందుకు నువ్వు అంటే నీ వల్ల కాదు, నువ్వు వేరే ఇండస్ట్రీలో ఉన్నావు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు. ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తుంటా, మంచి ఒక ఇంగ్లీష్ మూవీ చూసినప్పుడు ఇమీడియట్లీ ఐ స్పీక్ టు రమేష్తో మాట్లాడి నా ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఏమంటా, మళ్ళీ మన బ్యానర్ని రివైవ్ చేసేటట్టు ఒక్క మూవీ చేద్దాం, తర్వాత ఏదో అనుకుంటాం. సరే ఇట్స్ నాట్ అ పులి స్టాప్, ఐ కెన్ సే ఇట్స్ అ పాజ్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ నాట్ అ స్టాప్, ఇట్ మైట్ బి అ పాజ్, మేబీ ఐ డోంట్ నో. రేపు ఉన్న ప్రొడక్షన్లో ఉండే వాళ్ళు ఎవరైనా సహాయం చేసి మనకున్న కాంటాక్ట్స్తో ముందుకు వచ్చారంటే తప్పకుండా వీ మైట్ థింక్ అబౌట్ ఇట్. ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుందండి, ఉంటుంది రావచ్చు, అది ఎప్పుడైనా తెలీదు. లెట్స్ సీ యాజ్ పర్ ద ఎనర్జీ గోస్, ఇట్స్ లెట్స్ సీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆఫీస్ స్పేస్ పేరు అడారాస్, ఏంటి ఆ పేరు వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇన్ఫాక్ట్ ఈ క్వశ్చనే బాలు గారు అడిగారు నన్ను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నా షోరూమ్ 2011లో ఓపెన్ చేశారు. అప్పుడు ఓపెనింగ్కి వచ్చి బయట నుంచి బోర్డు చూస్తూ నన్ను పిలిచి అడిగారు, ఏరా ఏంది పేరేంటి, అడారస్ కిచెన్స్ని ఎలా పెట్టావు అంటే ఏంటి అని అడిగాడు ఆయన. లేదంకల్ అది ఎన్నో బ్రాండ్లు ఆలోచించాను, బికాజ్ ఐ లవ్ టు క్రియేట్ అ బ్రాండ్. ఇంకో బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకోవటం, ఇంకోళ్ళ కింద పనిచేయటం అనేది ఐ డన్ ఇనఫ్. అబ్రాడ్లో వర్క్ చేశాను, దుబాయ్ కానీ యూరోప్లో వర్క్ చేశాను, వచ్చాను. బట్ ఐ వాంట్ బ్రింగ్ ఇన్ దట్ ప్రొఫెషనలిజంతో ఒక బ్రాండ్ ఓన్గా క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎన్నో కాంబినేషన్స్ పర్మిటేషన్స్ వేస్తున్నప్పుడు అమ్మగారి పేరు శారద, అడారస్ తిప్పే శారద, అమ్మగారి పేరు ఈ పేరు బాగుంది అంటే చెప్పడానికి అడారస్ డిజైన్ స్టూడియో, అడారస్ కిచెన్స్, ఈ పేరు బాగుంది అనుకోని నేను కూడా కాస్త స్టడీ చేశాను, అంటే గూగుల్ చేశాను. అప్పుడు దెర్ ఇస్ అ బ్రాండ్ ఎగ్జిస్టింగ్ కాల్డ్ అడారస్ ఇన్ యుఎస్. ఓకే, ఇట్స్ అ మ్యాగజైన్. సో ఐ ఓకే నైస్, నాట్ బ్యాడ్, ఐ మీన్ దెర్ సమ్ నేమ్ ఆల్రెడీ విత్ ఇట్. సో దీన్నే ఎందుకు మనం రిజిస్టర్ చేసుకోకూడదు, దీన్నే ఒక బ్రాండ్గా ట్రేడ్ మార్క్ చేయకూడదని we have done, and I'm very glad today we are one of the top 5 అనుకోవచ్చు చెన్నైలో. And we won many recognitions for design, especially kitchen design, because that's my passion. Modular kitchens is my passion. అందులో చాలా రికగ్నిషన్ వచ్చింది. ఆ బ్రాండ్ ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చింది లేండి. అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా గెట్ టుగెదర్కి వెళ్ళినా, ఎక్కడైనా మొన్న ఒక ఆర్కిటెక్ట్ వచ్చారు హైదరాబాద్ నుంచి, ఆయన కలిసినప్పుడు ఇలా అడారస్ విన్నాను, మీ షోరూమ్ విన్నాను, నేను వచ్చాను, ఇదర్ నేను వచ్చానంటారు, లేదా మా ఫ్రెండ్స్ మీ దగ్గర కొన్నారంటారు, లేదా మీ షోరూమ్ చూశానంటారు. ఏదో ఒక్కడ కనెక్షన్ ఉంది. అంటే బ్రాండ్ మేము కష్టపడిన దానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఓపెన్ చేసిన ఆయన ఆయన బ్లెస్సింగ్స్కి మహత్యం. బిజినెస్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ థ్యాంక్స్ టు ద గాడ్ బాలు గారికి. ఇంకా ఆయన బ్లెస్సింగ్స్తోనే వాళ్ళకి కూడా బిజినెస్ దేవుడి దగ్గర బాగా జరుగుతుంది, ఫ్లరిష్ అవుతుంది. అమ్మగారి రియాక్షన్ ఏంటి ఇలా శారద అడారస్గా పెడుతున్నాను? షీఈస్ హ్యాపీ, షీఈస్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు మేము ఉండే సాలిగ్రామంలో మేము దాదాపు 84లో అనుకుంటానండి ఆ ఇంటికి వచ్చాం. అద్దెంట్లో ఉండి ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కొని, అదొక చిన్న ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. ఆ ఇల్లు ఎలా కొన్నామని. బంగారు భూమి సినిమా తీస్తున్నాం, అప్పుడు అద్దెంట్లో ఉన్నాం. సినిమా హిట్ అయింది. పిసి రెడ్డి గారు డైరెక్టర్, చంద్రశేఖర్ రెడ్డి గారు.
కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, సార్ ఇలా సినిమా హిట్ అయింది బంగారు భూమి, వెంకన్న బాబు గారు విజయవాడలో ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు మీరు, ఓకేనా మీకు? ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు కృష్ణ గారు. 4-5 లక్షలు అవుతుంది. వెంకన్న బాబుకి ఇల్లు లేదు కదా, ఫంక్షన్ వద్దు ఏమొద్దు, ఆ డబ్బులతో ఇల్లు కొందాం ముందు అతనికి అని ఆయన ఇనిషియేటివ్ తీసి, హీరాలాల్ డ్యాన్స్ మాస్టర్ గారు ఇల్లు అది, ఆయన మాట్లాడి పేమెంట్ ఇప్పించి 4 లక్షలకి ఆ ఇల్లు మాకు కొనిచ్చి, ఇవాటికి ఆ ఇంటి పేరు శారదా నిలయమే, అమ్మగారి పేరు పెట్టి మేము స్టిల్ అదొకటి మటుకు ఎంతైనా అదొక మెమరీ. బంగారు భూమి సినిమాకి వచ్చిన మాకు వచ్చిన బంగారు భూమి అది. ఎగ్జాక్ట్లీ ఇట్స్ గాట్ అ వెరీ వెరీ వెరీ, అది కృష్ణ గారి వల్ల మాకు ఒక ఇల్లు, మాకు సొంతంగా ఒక ఇల్లు అమర్చుకున్నాం. సో అదొక పెద్ద 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 చాలా సంతోషమైన విషయం అండి, మర్చిపోలేని విషయం అది. ట్రూ. యాక్చువల్గా ఒక మూవీ సక్సెస్ అయింది, అప్పటికి కూడా 100 days, ఫస్ట్ 50 days అనేది బాగా అవి నేను చూసాను, యాడ్స్ చూసాను. తర్వాత 100 days అయ్యాయి, ఏ థియేటర్లలో అయ్యాయి అనేది కూడా ఒక ఫుల్ పేజ్ మెన్షన్ చేశారు కదా. అదన్నీ చూసినప్పుడు దానికి 82 అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయిన తర్వాత 83 అలా అయి ఉంటుంది కదా. ఆ కాలంలోనే అంతగా అయ్యి, అంత సెలబ్రేషన్స్ అయ్యి, ఒక పెద్ద మనం ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుందాము అనుకున్నప్పుడు వద్దొద్దండి, దీని బదులు మీరు ఇల్లు కొనుక్కో చెప్తారు. అదే కృష్ణ గారు ఇవాళ మాకు ఇన్నేళ్ళ దాకా ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఇవాళకి ఆయన తలుచుకుంటాం మేము. అండ్ అగైన్ అవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ క్లోజ్. ఇవాళకి కూడా నేను హైదరాబాద్ వెళ్తే నరేష్ గారిని కలుస్తాను, మాట్లాడతాం రెగ్యులర్గా, వీఆర్ ఇన్ టచ్. తను చెన్నైకి వచ్చిన ఫోన్ చేస్తాడు, మాట్లాడతాం, కలుస్తాం. ఇట్స్ అ ఫ్యామిలీ. విజయ నిర్మల్ గారు కానీ, ఎందుకంటే 12 కాపురానికి నాన్నగారు పనిచేశారు, అందులో నరేష్ గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు ఎంత చిన్నప్పుడు మీకు తెలుసో. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. ఆ గ్రాటిట్యూడ్ నాకైతే ఇవాళకి కూడా కృష్ణ గారి వల్ల మనకు ఇల్లు వచ్చింది, చిరంజీవి గారి వల్ల మనకు ఒక సినిమాలు, మంచి సినిమాలు తీయగలిగాం. అట్లాంటిది మేము ఇవాళకి కూడా వాళ్ళని మర్చిపోలేం. ఎన్టీఆర్ గారి బ్లెస్సింగ్స్, రామారావు గారి బ్లెస్సింగ్స్, నాన్నగారి రిలేషన్ ఉన్నాయి. అది మంచికి మంచి మంచికి మంచి పోతూనే ఉంటాయి అవి. ఇప్పుడు చిరంజీవి గారితో 3 సినిమాలు, కృష్ణ గారితో చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, ఆల్మోస్ట్ 12కు పైగా సినిమాలు ఇవన్నీ అయ్యాయి. అదర్ హీరోస్ వేరే వాళ్ళతో చెయ్యాలి అనిపించలేదా నాన్నగారికి? అర్జున్తో చేసామండి. అర్జున్తో బంగారు చిలక సినిమా తీస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్ డేస్ అర్జున్ డేట్స్ కూడా నాన్నగారు చూసాయన. వేరే హీరోలు అంటే ఒకటి ఎక్కడ కంఫర్ట్, ఈయనకి ఎక్కడ కంఫర్ట్ ఉందో అదే చూస్ చేసుకుండేవారు. ప్లస్ వీళ్ళ డేట్స్ నాన్నగారి చేతిలో ఉండేవి డేట్స్ కాబట్టి మేబీ హీ ప్రిఫర్డ్ వర్కింగ్ విత్ దెమ్. ఐ మీన్ హీ వాజ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ డైరెక్టర్స్ కోదండరామరెడ్డి గారితో చాలా సినిమాలు చేశాం మేము. దాదాపు ఇవాళకి మొన్న ఈ మధ్య కూడా కలిసాను అంకుల్ని. ఆయన కలిసినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు మంచి మంచి. ఇన్ఫ్యాక్ట్ రుస్తుం సినిమా చూసారంటే మీరు టైటిల్ కార్డ్స్లో షూటింగ్ జరిగే ఫొటోస్ వస్తాయి అన్నమాట. స్టిల్ వీ లుక్ ఎట్ దట్ అండ్ ఎంజాయ్ దిస్ లైక్ రిమెంబరెన్స్ ఓల్డ్ డేస్. ఐ యూస్ టు గో టు ద షూటింగ్. తిరుపతిలో వెళ్ళేవాళ్ళం రుస్తుంకి. దొంగమూడి షూటింగ్తో చెన్నైలో జరిగినప్పుడు వీ యూస్ టు గో వెరీ ఆఫెన్ దేర్. అదే దీస్ ఆర్ ద గ్రాటిట్యూడ్. ఐ మీన్ స్టిల్ గోయింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కోదండపాణి గారి వల్లే నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇంత గొప్ప పేరు రావడానికి ఆయనే కారణమని బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతిసారి పదే పదే చెప్తూ వచ్చేవాళ్ళు. టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ ఆ మాట ఉండేది. మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, నాన్నగారు పోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు మాకు ఒక గాడ్ ఫాదర్ లాగా, ఒక మెంటార్ లాగా, ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు అనుకున్నప్పుడు వైస్ వర్సా అది. అదేనండి, ఇది ఇట్స్ ఆల్ డెస్టినీ అనాలా లేదా మా అదృష్టం అనాలా. ఇట్లాంటి కుటుంబంలో పుట్టడం, ఇట్లాంటి మనుషుల దగ్గర ఉండటం, పెరగటం, అది బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఐ వాజ్ వెరీ లక్కీ. ఆయన నా షోరూమ్ ఓపెన్ చేయడానికి రావటం కానీ, ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం చేయటం కానీ, ఆయనతో ఉండటం. మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి వచ్చి ఆయన లాస్ట్గా 90 గృహప్రవేశం కూడా ఆయన వచ్చారు. ఎక్కడ ఈసీఆర్ 40 ఎత్తుకుంటూ వచ్చి నన్ను ఒక కొడుకుగా నన్ను ఆశీర్వాదం చేసి బ్లెస్ చేసి బాగా చేసావురా, ఏవైనా ఓపెన్గా మాట్లాడతారు, మంచి అడ్వైస్ ఇస్తారు. అది మా అదృష్టం అనుకోవాలి. అదే పుణ్యాలు ఎక్కడో చేసింది మనం అనుభవిస్తున్నాయి వాళ్ళ ఆ బ్లెస్సింగ్స్ అనేవి అలా ఉన్నాయి. ఈ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ఆఫీస్ దీని ఓపెనింగ్ కోసం ఆయన వచ్చినప్పుడు వాట్ వాజ్ హిస్ రియాక్షన్? యాక్చువల్గా
ఆయన ఎక్కడికి పెద్దగా వెళ్ళరు ఇలాంటి ఓపెనింగ్స్ ఇట్లాంటి వాటికి. రైట్. యాక్చువల్లీ ఏంటంటే అండి, ఆయన ఏ షోరూమ్కి వెళ్ళిందిలా నాకు తెలిసి, ఎప్పుడు ఏ షోరూమ్ ఓపెనింగ్ కానీ ఆయనకి ఇట్లాంటివి ఇష్టం లేదు. నేను వెళ్ళి అడిగాను, అంకుల్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఇలా షోరూమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు తెలిసిన పెద్ద దిక్కు మీరే, ఇప్పుడు మీరు వచ్చి చేయాలి, చేరరా, డేట్స్ ఏంటో చూద్దాం, అవైలబిలిటీ డేట్స్ స్పీచ్. ఆయన ఎందుకంటే ఆయన స్కెడ్యూల్ అంతా ఒక 1 year 1.5 years 2 years కూడా బ్లాక్ అయిపోయింది డేట్స్ అప్పట్లో. నేను ఆయన పిఏ గారితో మాట్లాడి ఎప్పుడు డేటు, ఎప్పుడు మంచి రోజు ఉంది, ఎప్పుడు డేట్ ఖాళీ ఉంది. నా అదృష్టంకి ఇన్ఫ్యాక్ట్ June 13, 2011 జరిగింది. వీ కంప్లీటెడ్ 14 years and 15 years now, 15th year now. సో అప్పుడు కూడా ఆయన ఒప్పుకొని, లేదురా నేను వస్తాను అని చెప్పి రావటం, ఆయన చేతులారుగా బ్లెస్ చేసి స్టార్ట్ చేయటం అనేది ఐఎమ్ లక్కీ, వెరీ లక్కీ ఫర్ దాట్. సో నాన్నగారు అంతకుముందే కోదండపాణి గారు వెరీ యంగేజ్, 46 years, అప్పుడే ఆయన దూరం అయిపోయారు. తర్వాత నాన్నగారు పోయి 26 years అవుతుంది. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరోనా టైంలో, దట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. హాస్పిటల్లో ఉన్నారు, రికవర్ అయ్యి మళ్ళీ బయటకు వద్దాము అనుకున్న వస్తారు అని ఎవ్రీవన్ వాజ్ ఎక్స్పెక్టింగ్, అలా ప్రే చేస్తూ ఉన్నారు. సడన్గా న్యూస్ మనకు దూరం అయిపోయారు, బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అనుకున్నప్పుడు వాట్ వాస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్? యాక్చువల్గా నేను మీరు అన్నట్టు, అదే సారీ టు ఇంటరప్ట్, జీవితంలో 3 సార్లు గుటక పెట్టుకొని ఏడిచిందంటే, ఒకటి మా నాన్నగారు పోయినప్పుడు, అబ్దుల్ కలాం గారు పోయినప్పుడు, బాలు గారు పోయినప్పుడు. అంటే ఒక డిసాస్ట్రస్ ఫీలింగ్ వస్తుంది చూసారా మనసుకి. మా నాన్నగారు పోయినప్పుడు అయితే హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో నుంచి న్యూస్ వినంగానే నాకు ఏం చేయాలో అర్థం కాల. చిన్న వయసు, నాకెంత 21, I was very small that time, very young. I was working there in Hyderabad, not so well done financially. ఏం చేయాలి, ఇంత పెద్ద మనిషి ఇంట్లో ఆయనకి ఇలా అయిపోయిందంటే ఎలా, హౌ we are going to manage things. My mom was very young, she was hardly in 40s. అదొక డిజాస్టర్స్ ఫీలింగ్. అలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు. అలా బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే, నాన్నగారు పోయాక నాకు ఒక పెద్ద దిక్కుగా, ఒక వెనక ఈయన ఉన్నారు, ఏం కష్టమైనా ఒక మనిషి ఉన్నారు, నాకు ఒక మాట షేర్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా ఆయన డైరెక్ట్ నెంబర్ నాకు ఇస్తారు, బాలుగారు ప్రోటోకాల్ కదా, ఎమర్జెన్సీ ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయరా ఎప్పుడైనా. ఆ ఒక లిబర్టీ కానీ, ఆ ఒక కంఫర్ట్నెస్ కానీ, అట్లాంటి మనిషి కూడా పోయాక ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. లిటరల్లీ ఒక ఆర్ఫన్ లాగా అయిపోయాను. ఎలా మనం బతకగలమా అంటే ఏ సపోర్ట్ లేదు ఇప్పుడు మనకి, అండ్ హ్యావ్ టు మేనేజ్ విత్ ఇట్. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇవాళకి కూడా ఆయన తలుచుకోని రోజు అంటూ లేదు. మా ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది, దండం పెట్టుకుంటా. మా నాన్నగారు, మా పెదనాన్నగారు కోదండపాణి గారి ఫోటో కానీ, ఈయన ఫోటో కానీ ఎప్పుడూ ఉంటుంది. రోజు దండం పెట్టుకునే ఫోటోలు ఈ ముగ్గురికే నేను. ఎందుకంటే వీళ్ళు లేకుండా వీఆర్ నాట్ దేర్. సో నా ఆఫీస్లో కూడా చూసారంటే కోదండపాణి గారి ఫోటో, మా నాన్నగారి ఫోటో, బాలుగారి ఫోటో. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈయన కూడా దండేయాల్సిన రోజు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు ముగ్గురు చూస్తుంటే నాకే, బట్ దట్స్ లైఫ్. ఇప్పుడు నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్. హౌ మెనీ యంగ్ పీపుల్, కిడ్స్. సో ఇవి చూస్తున్నప్పుడు ఓకే, వీళ్ళు ఉన్నారు, సాధించి చేశారు, చాలా మంచి పని చేశారు అని అలా సంతోషంగా. ఇవాళ కూడా ఆయన పాటలు వింటూ, ఆయన పోయాడని ఫ్యాన్స్గా ఎవరికి అనిపించదు, ఇంకా ఉన్నారు ఆయన. సో బట్ ఇట్స్ అ డిజాస్టర్స్ ఫీలింగ్, నో డౌట్. ఏమనిపించింది? ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అక్కడి నుంచి సెల్ఫీ వీడియోస్ తీసి కూడా పంపించారు, బాగున్నాను అనేది, నేను తొందరలోనే బయటికి వస్తాను అనేది చెప్పారు. సడన్గా వి గోట్ ఎ న్యూస్ హీస్ నో మోర్. ఇట్స్ షాకింగ్ అండి. మాకు నిజంగా చెప్పాలంటే అప్పుడు కోవిడ్ టైము, ఆయన పోయాడనే విషయం తెలవంగానే, బికాజ్ హాస్పిటల్ కాబట్టి వీ డోంట్ వాంటెడ్ టు గో దేర్ అండ్ స్టఫ్. లిటరల్గా 3-4 days ఆయన బాడీ దగ్గరే ఉన్నాను నేను, ఉండి మొయ్యటం కానీ, మాస్క్లు వేసుకుని, వీ జస్ట్ లైక్ లెఫ్ట్ ఇట్. కరోనా కానీ ఏమైనా అవ్వని, దీనికంటే ఇంకా దారుణం ఇంకేముంది. అప్పుడు వర్షాల టైము కొంచెం పడి, ఐ కాంట్ ఫర్గెట్ ఇట్ అండి. ఇట్స్ వెరీ డిజాస్టర్స్ ఫీలింగ్. లైఫ్లో నేను చెప్పినట్టు మా నాన్నగారు పోయిన తర్వాత ఈయనది మటుకు మర్చిపోలేము. చరణ్తో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందో, బాండ్? వెరీ వెరీ క్లోజ్.
మోర్ దెన్ మాకు ఎలా చెప్పాలి అంటే మా ఇంటి పేరు ఒకటే, శ్రీపతి పండితరాజుల ఒకే గోత్రం మాది. అవన్నీ పక్కన పెట్టండి, బ్లడ్ రిలేషన్ పక్కన పెడితే, యాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే తనే ఇప్పుడు నాకు. ఎప్పుడు కూడా రావు రమేష్ ఎంతో నాకు ఇప్పుడు చరణ్ ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పుకోవాలంటే ఇంకా ఎవరికి చెప్పుకో టక్కన ఇమీడియట్గా ఐ కాంట్ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై బ్రదర్ ఓ సిస్టర్ ఓర్ విత్ మై మామ్. కొన్ని యాజ్ అ ఫ్రెండ్స్గా ఒక ఓపెన్గా షేర్ చేయటం కానీ మాట్లాడటం కానీ వీ మీట్ రెగ్యులర్లీ. ఇప్పుడు తను చాలా బిజీ అయ్యాడు, విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను బాగా పైకి వస్తున్నాడు, ఐ రియల్లీ విష్ హిమ్. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది తనని ఆ లెవెల్లో చూడటం అనేది. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ హీఈస్ రీగెయిన్డ్ హిస్ పొజిషన్ అండ్ ఈస్ రియలీ కమాండింగ్ వెల్ నౌ. రిలేషన్ అనేది మాకు ఇంకంటే ఏం చెప్పాలి, నాకు ఒక అన్నలాగా, యాజ్ అ బ్రదర్. హీస్ ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ. నాకు బిజినెస్లో ఏదైనా కష్టాలు వచ్చినా, మాట్లాడాలన్నా, ఒక సలహా కావాలన్నా, మన ఇంటి ఫంక్షన్ జరుగుతుందన్నా, ప్రతి దాంట్లో హీస్ గాట్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ఇట్. ఎస్పి శ్రీనివాస్ గారు, ఎస్పి చరణ్ గారు, ఎందుకని నాకు సడన్గా ఇలా చూస్తే అలాగే అనిపిస్తున్నారు, ఒకేలా ఉన్నట్టు అనిపిస్తున్నారు? ఎందుకు తెలియదండి. నాకు చాలామంది ఏమో నన్ను చూసి కోదండపాణి గారి పోలికలు ఎక్కువ ఉన్నాయంటారు. మొన్న కోటి గారు కలిసినప్పుడు కూడా అన్నారు, ఏరా మీ పెదనాన్న కోదండపాణి గారి పోలికలు నీకు ఎక్కువ ఉన్నాయంటారు. బాలుగారు అనేవాయన, ఎందుకంటే ఆయన ఇంట్లో పెద్ద ఫోటో పెట్టుకునే ఆయన. మీ పెదనాన్న పోలికలు ఎక్కువ ఉన్నాయరా నీకు అని ఆయన ఒక వెటకారంగా ఆయన కూడా చెప్పే. ఆయన తెలియదండి మాకు ఆ మేనరిజం ఎలా వచ్చింది అని చెప్పట్లేదండి. ప్రతిదీ మేబీ మూవ్ అవటం వల్ల ఆ మేనరిజమ్స్ వస్తున్నాయా లేదంటే దేనివల్ల నాకైతే తెలియదు. చాలామంది అంటారు మీ వాయిస్ కొంచెం క్లోజ్గా ఉందంటారు. ఐ డోంట్ నో, వీ నెవర్, ఇట్స్ కమ్స్ ఆటోమేటిక్లీ, దట్స్ నథింగ్ దేర్, ఐ డోంట్ నో. యా, వెంకన్న బాబు గారు అన్ని సినిమాలు చేశారు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్ హైదరాబాద్లో మరణించారు. ఆ తర్వాత మీకు ఒకసారి లైక్ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్, 21 ఏళ్ళు ఉన్నాయి. సపోర్ట్ అనేది, ఎస్ మేమున్నాము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం గారు కాకుండా ఇమీడియట్లీ ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీ నేమ్. చిరంజీవి గారు మా నాన్నగారు పోయాక ఆయన వచ్చారు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సాయంకాలం బాడీ తీసేదాకా ఆయన ఉన్నారు. నాకు అది గుర్తుంది బాగా. మా కోదండపాణి గారు అబ్బాయి ఈశ్వర్ ఉన్నాడు అప్పుడు కూడా. పెద్దగా మీరు అడుగుతున్నట్టు అక్కన అడుగుతున్నట్టు చెప్పేటట్టు ఎవరున్నారు సపోర్ట్ అంటే నిజంగా మాకు అర్థం లేని ఒక సిచ్యువేషన్ అది. బట్ గుడ్ వీ వెన్ త్రూ దట్ ఈస్ మేడ్ అస్ మోర్ స్ట్రాంగర్. ఓకే ఇదేనా, ఇంతేనా, ఇలానే ఉంటుంది అలా ఒక సిట్యువేషన్లో. అందుకే మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ అయిపోయి మా అమ్మగారిని తెచ్చుకొని ఐ స్టేడ్ విత్ హర్. ఈవెన్ దో నాకు ఎంతో అబ్రాడ్ ఆఫర్స్ వచ్చినా లేదు, ఇదే మన బేసు. ఏ ఇంట్లో అయితే మనం పెరిగామో అక్కడే ఉండాలి. అమ్మగారికి ఎక్కడ కంఫర్టబుల్గా ఉందో తను సంతోషంగా చూసుకోవాలి. మనం ఇందులోంచి నేర్చుకున్న దాన్ని మళ్ళీ అదే తప్పు మనం చేయకుండా ఉండాలి అనే ఒక వైరాగ్యం అనొచ్చు, విరక్తం, దాంతో ఐ జస్ట్ ఫాట్ అండి. మీరు అన్నట్టు ఆ టైంలో మాకు లైఫ్ హెస్ గాన్ టు జీరో, లిటరలీ జీరో, ఐల్ టెల్ యూ. అంటే ఆయన ఉన్నప్పుడు కూడా రాని వాళ్ళు ఎవరైతే వచ్చారంటే ఆయన నాకు ఇంకా ఇంత డబ్బులు ఇవ్వాలి అనే అప్పులు వాళ్ళు వచ్చారు. కానీ మాకు ఆశ్చర్యం వేసింది, ఇన్నేళ్ళు ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఎందుకై అడగలేదంటే ఏవో ఇచ్చారండి తీసుకున్నాం, బట్ మీ దగ్గర రాసలేదు కదా. ఇంత నేను మంచి మనిషి, ఎవరిని అందరినీ నమ్ముతారు. నాకు బాగా గుర్తుంది, డబ్బులు ఇది ఇచ్చేశారు. ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాం రాజమండ్రిలో, లాస్ అయింది, ఫినాన్సర్కి ఇవ్వాలా, ఇచ్చేశారు, వచ్చేసారు, అయిపోయింది, సెటిల్ అయిపోయింది. బట్ ఆయన బతుకున్న నాళ్ళు ఎవరు అడగల. చనిపోయాక డాక్యుమెంట్ చూసి అడుగుతూ మీ దగ్గర ఉన్నాయా, రాసి తీసుకున్నారు, లేదు కదా మీ దగ్గర, సో కోర్టు రండి. ప్రతి జాబ్ చేసుకుంటూ డబ్బులు కష్టంతో ట్రైన్ పట్టుకొని రాజమండ్రికి కేసు అటెండ్ చేసుకుంటూ ఇవి చూసాం మేము. ఇవి మాకు ఇవి మంచిది అనుకున్నాం మేము. వీ లెర్న్ ద హార్డ్ వే. అంతేగాని సపోర్ట్ అంటే బాలుగారే. తర్వాత ఇంకా ఐ డోంట్ నో, ఫినాన్షియలీ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు సపోర్ట్. వీ కేమ్ అప్ బ్యాక్ అగైన్ విత్ అస్ ఓన్ ఎఫర్ట్స్ ఉంది. అది సంతోషంగా ఉందండి మాకు.
అది కేవలం ఎవరి సపోర్ట్ అక్కర్లేదురా మనకి, నేను చేసిన మంచితనం మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుందని ఆయన వెళ్ళిపోయాడు. వీఆర్ హ్యాపీ విత్ దట్. సో ట్రూ, సో ట్రూ. వెరీ ఎంగేజ్లో మీరు అది నేర్చుకోవడం. అవునండి. యాక్చువల్గా మీరు ముందు నుంచి ఇలా సాఫ్ట్ స్పోకెన్ ఇంత ఇలా లేదండి. ఐ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. నాకు బాగా గుర్తుంది, నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ప్రతి వీకెండ్ చెన్నైకి వచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్ళాలి, తిరగాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. నాన్నగారు వచ్చి నన్ను స్టేషన్లో పికప్ చేసుకుంటే ఆయన తిడతారు, ఎందుకురా రాత్రి లేట్గా తిరుగుతావు, ఎందుకు అందరితో ఇలా లేట్గా వస్తావు, అది వెరీ రెస్పాన్సిబుల్. బట్ ఆయన పోయాక థింగ్స్ చేంజ్ మీ లాట్ కంప్లీట్గా. ఓకే, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మెచ్యూరిటీ ఉండాలి అని చెప్పేసి మెల్లమెల్లంగా మారుతుంది. జస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్. సో యాక్చువల్గా కోదండపాణి గారు ఒక మ్యూజిక్ అసలు మామూలుగా కాదు. అన్ని పాటలు, అన్ని సినిమాలు, అంతమంది గాయకులు, ఎస్పి బాలు గారిని అందించి ఇన్ని చేసిన తర్వాత ఆ జీన్స్ అనేవి ఏమన్నా వచ్చాయి? ఎందుకంటే అక్కడ ఈశ్వర్ గారు కూడా ఉన్నారు. అవునండి. యాక్చువల్లీ మీరు తప్పకుండా ఒక ఫ్యామిలీ అనగానే, ఇట్లాంటి గొప్పవాళ్ళు ఉన్న ఫ్యామిలీ అనగానే ఆ జీన్స్ ఉంది. అంటే నేను ఎలా తీసుకుంటా అంటే, దేవుడు ఆ క్రియేటివ్ నాలెడ్జ్, క్రియేటివ్ టాలెంట్ అనేది ఇచ్చాడు ఆయనకి మ్యూజిక్లో. మా నాన్నగారికి ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి దాంట్లో ఇచ్చారు. మేబీ దే హ్యావ్ గివెన్ మీ ఇన్ దిస్ క్రియేటివ్ లైన్ ఇన్ దిస్, అలా అనుకుంటాం. కానీ బట్ ఇవాళకి కూడా నా పిల్లలకి పాటలు నేర్పించాలనే ఆశ ఉంది. ఆ పేరుకి ఇప్పుడు చరణ్ అంటాడు, రే ఎస్పీ ఫ్యామిలీలో ఉన్నదానికైనా నువ్వు ఎదురు చేయాలి, పిల్లల్ని ట్రైన్ చేయరా, నుంచి నేర్పించరా, తను పుష్ చేస్తూనే ఉంటాడు. నేను ఏదైనా మాట్లాడితేనే బాలుగారు ఎప్పుడు అనే ఆయన నాకు యూస్ ఏదైనా తప్పుగా బా అంటే బా కాదురా భా చెప్పమంటారు ఆయన. ఓకే, ఆయన దగ్గర ఉండే మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ పాడుతా తీగలు చెప్తున్నట్టు ఇలాంటి ఎలా పలకాలి పిల్లలకి. నాకు ఏదైనా అవసరంగా బా అని చరణ్ అంటే బా కదరా భా చెప్పరు, ఓకే బా అంటారు. ఇట్లాంటివి ఉంటాయి. సరే మనం చేయట్లా, అట్లీస్ట్ మన పిల్లలకైనా చేయాలని చెప్పి ఆశ ఉందండి. తప్పకుండా వి విల్ నాట్ లీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఒక ఇంత పెద్ద ఒక ఫ్యామిలీ దీన్ని వదిలిపెట్టాం. తప్పకుండా మేము విల్ బీ ఇన్ ద సేమ్ లైన్. అట్ ఇఫ్ నాట్ మీ, మై కిడ్స్ విల్ బీ ఆన్ ద సేమ్ లైన్. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, రైట్, పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నాను. అవును. అంతకుముందు ఒక మాట అన్నారు మహేశ్వరి ఫిల్మ్స్కి సంబంధించి. కొంచెం అయితే ఏదో నాకు పాజిటివ్గా అనిపిస్తోంది కొద్దిగా. ఆ లైన్స్లో ఇంక్లినేషన్ అంటారు చూడండి, ఏదో లోపల ఉండి కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంటుంది, ఎక్కడో గుచ్చుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్లోకి ఏమన్నా రావచ్చేమో. బట్ మీకు కూడా ఒక ఫిల్మ్స్ ఏదో ఒక్కటి ట్రై చేద్దాం. అండి వాళ్ళు మీరు అన్నట్టు నాకైతే ప్యాషన్ ఉంది. ఒక ఇన్ని నేర్చుకున్నాం, ఇన్ని చేశాక ఓకే ఒక మంచి మూవీ ఇవ్వాలి, మళ్ళీ మహేశ్వరి మూవీస్ బ్యాన్ అని ఒక్కసారి శ్రీ ఎస్పి వెంకన్న బాబు గారి ఆశీస్సులతోని స్క్రీన్ పైన రావాలి, ఆయన పేరు మళ్ళీ తేవాలని ఒక కొడుకుగా చాలా ఆశగా ఉంది. కానీ బట్ అగైన్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ లాట్ ఆఫ్ డైనమిక్స్ అబౌట్ మై ఫ్యామిలీ, ఫినాన్షియల్ పొజిషన్స్. మళ్ళీ ఆయన చేసిన పొరపాటును చేయకుండా ఉండాలి. దానికి సినిమా తీయాలంటే ఇవాళకి ముందులా కాదండి, కోట్లు అడుగుతున్నారు, కోట్లు ఉండాలి. మన దగ్గర అంత డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు అంత ఆశ కూడా ఉండకూడదు. అందువల్ల చూద్దాం, లెట్స్ థింగ్స్ గోస్ వెల్, విల్ సీ. అంతేగాని టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. యా, డైనమిక్స్ అన్నీ మారిపోయాయి. అప్పుడు ఉన్నటువంటి ఆ ట్రెండ్ లేదు. యాక్చువల్గా ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది అంతే ఇంకా. సో అదే అప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ తీశారు అంటే ఓకే, ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఆ సర్కిలో ఆ హీరోసో ఇప్పుడు అలా లేరు కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ మాకు బాగా గుర్తుంది, లాస్ట్ మూవీ ఫ్లాప్ అయ్యాక డింట్ డూ వెల్, చిక్కడ దొరకడు. తర్వాత లాస్ట్ స్టేజెస్లో నాన్నగారు, జయకృష్ణ గారు, నాన్నగారు కలిసి ఒక సినిమా తీద్దాం, మన ఇద్దరం కలిసి తీద్దాం అని చెప్పి కో ప్రొడక్షన్లో మామ బాగున్నామని ఒక సినిమా తీశారు. తమిళ్లో వచ్చింది వనజా గిరిజన్ ఒక సినిమా, తెలుగులో భానుప్రియ, రంభ, నరేష్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరినీ పెట్టి లాస్ట్ సినిమా మాది తీశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చెప్పారు కంప్లీట్ ఫిలిం ప్రొడక్షన్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ వాస్ less than 70 lakhs. Oh, which is a wonder. How they achieved it? Everybody remuneration తీసుకోకుండా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కోసం. అంటే జయకృష్ణ గారు అంటే మామూలు మనిషి కదా, ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసరు, నాన్నగారు ఎంతమందికి హెల్ప్ చేయటం,
సో టెక్నీషియన్స్ నుంచి ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్తో రెమ్యునరేషన్ తీసుకో. ఇంకా నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, భానుప్రియ గారు, రంభ, కోటా శ్రీనివాసరావు గారు, ఈయన్ని మర్చిపోలేండి లైఫ్లో. ఇవాళకి నేను వెళ్ళినా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే హైదరాబాద్లో కలుస్తాను ఆయన్ని. వీళ్ళందరూ కలిసి ఒక సినిమాకి మాకు సపోర్ట్ చేసి చేయటం అనేది దట్స్ అ బిగ్ థింగ్. బట్ ఆ సపోర్ట్ ఇవాళ మనం ఎదురు చూడలేం. టుడే ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్. వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ఇట్స్ బికమ్ క్వైట్ కామన్ థింగ్ రైట్ నౌ. సో అందువల్ల అట్లాంటిది మళ్ళీ తీయగలవా అనేది నాకైతే డౌటే. ఉన్న బడ్జెట్స్ కానీ, ఉన్న డిఫికల్టీస్ కానీ. బట్ టెక్నికల్ లైన్లో నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను మీకు చెప్పినట్టు I have a lot of friends in the film industry which we regularly discuss, chat and సినిమాలు చూస్తుంటాం కానీ. బట్ లెట్స్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఎగ్జాక్ట్లీ 40 years బ్యాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు కాబట్టి మళ్ళీ 2-3 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భారీ బడ్జెట్ సినిమాలు 100 కోట్లు కాదు 1000 కోట్లు. మనం ఒక మంచి సినిమా తీయాలి, ఫ్యామిలీ సబ్జెక్టు ఒక అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జోనర్కి నచ్చే క్రౌడ్ ఉన్నారా లేదా కూడా తెలియట్లే ఇవాళ. ఆ పాటలు, మంచి పాటలు, ఒక తెలుగులో మంచి పాటలు కావాలనేటట్టు వినేటట్టు ఉన్నారా కూడా తెలియదు మనకి. ఇవాళ ఫాస్ట్ బీట్కి అలవాటు అయిపోయి, ఆ ఒక దీనికి అలవాటు అయిపోయి. బట్ మనం ఇంకా ఆ స్టైల్, నాకైతే జంధ్యాల గారి స్టైల్, నాకు ఐ రియలీ లవ్ హిస్ మూవీస్. ఇవాళకి కూడా మా ఇంట్లో సుత్తివేలు గారు కానీ, వీరభద్ర గారికి కామెడీస్ వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ చంటబ్బాయి సినిమా చూడాలనిపిస్తుంది, దొంగమూడు సినిమా, ఇట్లాంటి మాకు ఆ జోనర్ టేస్ట్ స్టైల్లో ఉండే మనిషికి ఇవాళ సినిమాలు మనం తీయగలమా, నచ్చుతాయా, ఆ పర్టికులర్ జనరేషన్కి మనం మ్యాచ్ అవుతామని కూడా మాకు ఐ డోంట్ థింక్. సో అందువల్ల కొంచెం వెనకబడ్డాం అనమాట. ఇప్పటికైతే ఆలోచిద్దాం, చూద్దాం నేను. బట్ ఆ వెలితి అయితే ఉంది కదా, ఆ సినిమాలకు కావాల్సినటువంటి స్పేస్ అయితే ఇంకా ఉంది. ఉంది ఉంది అందులో దిస్ నో డౌట్. మై ప్రెజెన్స్ ఇన్ హైదరాబాద్, ఐ స్టిల్ గో దేర్ బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఐ మీట్ ద ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అండ్ కమ్ బ్యాక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు మీ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ మూవీ ఫ్రమ్ యూ అనేది, ఎందుకంటే దట్ ఈస్ ఎంటైర్లీ యువర్ డెసిషన్. ఎందుకంటే అవన్నీ చూసుకున్న తర్వాత, క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతే. బట్ మీరు చెప్పినట్టుగా పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ మీ మీదే ఉంటాయి, ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. దట్ విల్ లైక్ కీప్ యూ మూవింగ్ ఆన్. అంతే, అలా ముందుకెళ్తూనే ఉంటారు మీరు. ఇలాగే ముందుకెళ్ళండి. అండ్ ఎస్పి బాలు గారు చెప్పినట్టుగా ఆయన మహత్యమో, ఆయన చేతితో స్టార్ట్ అయినటువంటిది ఇలాగే ఫ్లరిష్ అవుతూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.